హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను వచ్చేసి ఆనియన్ పరోటా అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి టిఫిన్ లాగానే తినొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగానే తినొచ్చు. ఇదైతే చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో నేను వీడియో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్లో 3 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఈ కప్పుతో అయితే నేను 3 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వాము వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలపాలి. బాగా చూసారు కదా, ఇట్లా నేను చూపించిన విధంగా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకొని ఇట్లా కలుపుకొని మరొకసారి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఈలోపు మనమైతే స్టఫ్ రెడీ చేసుకున్నాం. నేను బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్లోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా అండ్ లాస్ట్లో అయితే ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ తర్వాత 10 నిమిషాల తర్వాత చపాతీ ముద్దను చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయింది. అండ్ తర్వాత ఇది తీసుకొని లావుగా ముద్ద చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిలో 2 భాగాలు చేస్తాం కాబట్టి దీనిని లావుగా ముద్దగా తీసుకొని పిండి ఎక్కువ వేసుకోవాలి కచ్చుకోకుండా. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ చూపించిన విధంగానే ఇట్లా చపాతీలాగా రుద్దుకోవాలి రౌండ్గా. ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ స్టఫ్ని అయితే ఇందులో వేసుకొని చపాతీ నిండా ఇలా అయ్యేలాగా రాసుకొని అటు నుంచి ఇటు నుంచి మధ్యలోకి ఇలా రోల్ చేసుకొని తర్వాత దీన్ని ఇట్లా బ్యాక్ వేసుకొని ఇట్లా చేత్తో అనాలి. తర్వాత నెక్స్ట్ వీటిని చాకుతో 2 భాగాలుగా కొయ్యాలి. చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన విధంగా 2 భాగాలుగా చాకుతో వీటిని డివైడ్ చేయాలి. అండ్ తర్వాత ఒక్కొక్కటి మనము ఆనియన్స్ వైపు పరోటా రోల్గా తిప్పుకోవాలి. ఇట్లా ఒక్కొక్క దాన్ని ఇట్లా తిప్పేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని మళ్ళీ రుద్దుకోవాలి చపాతీలాగా. చూసారు కదా, ఈ స్టఫ్ పడిపోకుండా మనం నిదానంగా వీటిని తిప్పుకోవాలి. అండ్ తర్వాత ఇలా తిప్పేసుకున్నాక వీటి మీద పిండిని కొంచెం ఎక్కువ వేసి రుద్దుకోవాలి. ఎందుకంటే స్టఫ్ పోకుండా పిండిని ఎక్కువ వేసి కొంచెం రుద్దుకోవాలి. మనం చపాతీలాగా కొంచెం నిదానంగా కొంచెం పూరి సైజులో రుద్దుకోవాలి. అండ్ తర్వాత పిండిని తర్వాత వేసేటప్పుడు తవ మీద పిండిని ఇలా తీసేసి ఇక్కడ చూసారు కదా, పిండిని నేను లేకుండా వేసుకున్నాను. అండ్ తవ మీద ఆయిల్ వేసుకొని తర్వాత ఈ పరోటా వేసుకొని మళ్ళీ దీనిపైన కూడా ఆయిల్ వేసుకొని మనము 2 పక్కల బాగా కాల్చుకోవాలి. అండ్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఆనియన్ పరోటా. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, రెసిపీ బాగుందంటే కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.